వాటర్ ఫిల్టర్ యూవీ బ్యారెల్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. వాటర్ ప్యూరిఫైయర్లో ఉపయోగించే యూవీ బ్యారెల్. ఈ యూవీ బ్యారెల్లోంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు అందులో ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు అటువంటివి ఈ బ్యారెల్లో చనిపోతాయి అన్నమాట. ఈ యూవీ బ్యారెల్లోంచి వాటర్ ఫ్లో అవుతే ఆ బ్యాక్టీరియా అంతా చనిపోద్ది అన్నమాట. ఈ యూవీ బ్యారెల్ లోపల యూవీ లైట్ అన్నది ఉంటుంది. ఈ యూవీ బ్యారెల్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇవి పైప్స్, ఇవి యూవీ బ్యారెల్ని బయటకు తీద్దాం. ఇది స్టైలెస్ స్టీల్తో తయారైన యూవీ బ్యారెల్. ఇదంతా స్టైలెస్ స్టీలు. ఈ యూవీ బ్యారెల్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. లోపలంతా గ్లాస్ ట్యూబ్ లాగా ఉంటుంది. వాటర్ ఫ్లో ఇన్పుట్, ఈ సైడ్ నుంచి వాటర్ ఫ్లో అవుట్పుట్. యూవీ ఎల్ఈడి స్ట్రిప్ ఇది. ఈ యూవీ ఎల్ఈడి స్ట్రిప్ ఈ మధ్యలో ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. యూవీ ఎల్ఈడి స్ట్రిప్ పెట్టి, ఇది వాటర్ ఇన్పుట్ అనుకోండి. ఇది ఉంది కదా, ఇది దీనికి ఇలా గుచ్చేసుకోవడమే. ఇలా గుచ్చేయడమే దీన్ని. చూసారు కదా, ఇలాగంటే లాక్ అయిపోద్ది. ఇలాగంటే లాక్ అయిపోయినట్టే. దీనికి ఏం చేస్తారంటే, ఈ పైప్ ఉంది కదా, దీనికి ఇక్కడ ఈ లాక్ తీయాలి. లాక్ తీసిన తర్వాత ఈ పైప్ ఉంది కదా, ఈ పైపుని మీకు చూపిస్తున్నాను క్లియర్గాని. పైపుని దీన్ని ఇలా గుచ్చుతారు. ఇలా గుచ్చిన తర్వాత దీని గుచ్చి వెనక్కి లాగి ఇలా చూపిస్తాను మీకు. ఇలా పెట్టి పైపుని వెనక్కి లాగి ఈ లాక్ని ఇలాగేస్తారు. చూసారు కదా. మళ్ళీ ఈ పైపుని మీరు తీయాలనుకోండి, ఈ పైపుని మీరు తీయాలనుకుంటే ఈ లాక్ని మీరు తీసేయాలి. ఈ లాక్ని తీసేసి అప్పుడు ఈ గోరుతోటి బ్లూ రింగ్ లాగా ఉంది కదా, దాన్ని వెనక్కి నొక్కాలి. వెనక్కి నొక్కి అప్పుడు ఈ పైపుని లాగాలన్నమాట. ఇక్కడ వైట్ రింగ్ లాగా ఉంటుంది. ఈ వైట్ రింగ్ మీద ఈ గోరు వేసి నొక్కుంచి అప్పుడు ఈ పైప్ని వెనక్కి లాగా. సైడ్ కూడా సేమ్ ప్రాసెసే. ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఈ మధ్యలో యూవీ స్ట్రిప్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రాసెసే. ఇలా ఉంది కదా, ఈ పైప్ ముక్కనే ఇది ఇన్పుట్ అనుకోండి. ఇలా నొక్కి లోపల నొక్కిస్తామంటే లాక్ అయిపోయినట్టు. ఇది మళ్ళీ ఎలాగన్నా వెనక్కి రాదు, లాక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, ఈ పైపుని చూడండి. పైపుని మీకు చూపిస్తాను. పైప్ ఉంది కదా, ఈ పైపుని ఇందులో పెట్టి ఇలా నొక్కేయడమే. ఇలా నొక్కేసి కొంచెం వెనక్కి లాగండి, పైకి లాగండి. పైకి లాగిన తర్వాత ఈ లాక్ ఉంటుంది కదా, ఈ లాక్ చూడండి. లాక్ ఎలా ఉందో, ఈ లాక్ని ఇలా పెట్టి ఇలా నొక్కేయడమే. నొక్కేసారంటే లాక్ అయిపోద్ది. ఇప్పుడు ఇలాగ ఎంత లాగినా ఇది రాదు అన్నమాట. ఇది రాదు ఇలాగ ఎంత లాగినా. మళ్ళీ దీన్ని తీయాలంటే ఈ లాక్ని తీసేయడం, మళ్ళీ దీన్ని వెనక్కి నొక్కుంచడం. వెనక్కి నొక్కుంచి ఇలాగంటే వచ్చింది, ఇది పైప్ వచ్చింది. వెనక్కి నొక్కి ఈ రింగ్ని వెనక్కి నొక్కి అప్పుడు పైప్ లాగాలి. ఇది కూడా సేమ్ అంతే. ఇలా ఉంది కదా, ఈ వైట్ కలర్ రింగ్ లాగా ఉంది కదా, ఈ వైట్ కలర్ రింగ్ని వెనక్కి నొక్కి ఇలాగా లాగేయడమే. వచ్చింది చూసారా. ఇలాగే మనం వాటర్ ప్యూరిఫైయర్ లోపల ఇన్స్టాలేషన్ చేయాలి. దీని లోపల అంతా ట్యూబ్ లాగా ఉంటుంది, గ్లాస్ ట్యూబ్ లాగా ఉంటుందని మీతో చెప్పాను. ఈ స్ట్రిప్కి మీరు 24 వోల్ట్స్ డీసీ ఇవ్వాలి. పైప్ని యూవీ బ్యారెల్ లోపలికి పంపించి
యూవీ బ్యారెల్ లోపల పంపించి ఈ పైప్ లోపల మనం ఈ వైర్ని పెట్టి లాగామంటే కొంచెం ఈజీగా మనకి వెళ్ళిపోతుంది, వైర్ ఎక్కడ అడ్డదు. ఇలా పంపిద్దాం. ఇలా పంపించామంటే ఈజీగా వెళ్తుంది మనకి. ఒక ఎండ్ నుంచి లాగేసామంటే ఇటుపక్క మనకి పైప్ వచ్చింది, విత్ వైరు కూడా వచ్చింది. ఇందులో ఈ వైర్ పెట్టి మనం ఇలా పెట్టామంటే సరిపోద్ది. ఇలా పెట్టి ఇలాగ మనం యూవీ స్ట్రిప్ని యూవీ బ్యారెల్లోకి ఇన్స్టాల్ చేసాం. 24 volts SMPS ఇచ్చాను. అల్ట్రా వైలెట్ ఎల్ఈడీస్ పనిచేస్తుందా లేదా అన్నది ఇలా ఓపెన్ చేసి ఇలా చూసుకోవచ్చు, వెళ్ళి దీన్ని పెట్టేసుకోవచ్చు అంతే. స్విచ్చింగ్ పవర్ సప్లై హైటెక్ కంపెనీది. ఇన్పుట్ 120 volts నుంచి 290 volts వరకు ఇవ్వచ్చు. అవుట్పుట్ 24 volts 2.5 ampere, ఇది 60 watt. హైటెక్ SMPSని ఉపయోగిస్తే బెస్ట్, ఇది లాంగ్ లైఫ్ వస్తుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.